ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో పెద్దగా నన్ను గురించి, నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం. చాలా బాధాకరమైన విషయం. ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం, ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం, విఆర్ఓ నేరుగా సైట్కి రావడం, ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, ఆ వచ్చిన బ్రాహ్మణ నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకుపోయి పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా. ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి. మీకు కనపడదా? సారి చూసి 1954లో 295వ సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబరు 192/1954. దశరథరామరెడ్డి, పొన్నవోలు దశరథరామరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దీంట్లో దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు. లో విక్రయం చేశారు 2 డాక్యుమెంట్లు. మురళీకృష్ణరాజు, కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి 2007లో నాకు అమ్మడం జరిగింది. దాని డాక్యుమెంట్ ఇది. ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది. నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఒక పేపర్. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు. దీన్ని సహించం కూడా. వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు.
వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా, ఇట్లా దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు. ఈరోజు కూడా మా పేరుతో ఉంది. సార్ చూడండి, వాళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు 54లో అంటే దగ్గర దగ్గర 60 ఏళ్ళు పైన అయింది. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? డైక్లాట్లో ఉండేవి కరెక్ట్ కాదు, డాక్యుమెంట్ ఉండాలి. ఎవరిచ్చారు, ఎప్పుడు, ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా, అది కూడా ప్రూవ్ చేయాలి. ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చి ప్రూవ్ చేయాలి. అది ఏమీ లేకుండా మాకు డైక్లాట్లో ఉందని ఒక 60 సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం. ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడా ఊళ్ళోళ్ళ పొలంలోకి? మన సెక్రటరీ కూడా వచ్చాడు. ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు, గతంలో పెద్ద చరిత్ర ఉంది ఆయన. దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద, ఎందుకంటే ట్రెస్పాస్ కింద వస్తుంది, మా పొలంలోకి రాకూడదు, మాకు నోటీస్ ఇవ్వాలి. మేము నోటీస్ చదువుకొని పలానా రోజు వస్తామంటే ఎవరు దానికి విఆర్ఓ ఇస్తే చాలదు, ఆర్డీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలి. ఇట్లా మాకు వచ్చింది, మేము వస్తున్నాము అని తర్వాత రుజువు చేయాలి, లేదా సివిల్ కోర్టుకు పోవాలి. ఏమీ లేకుండా ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది, 20 ఏళ్ళ నాడు కట్టుకొని ఉంటావు, నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చి ఇది ఆక్యుపై చేస్తే జరగద్దా? కాగితం కూడా లేదు. ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి. మాకేమీ, నేను 40 ఎకరాలు కొన్నాను, 90 సెంట్లు, 80 సెంట్లు కాదు. అక్కడ ఒకే రోజు 40 ఎకరాలు కొనుక్కున్నాం, రిజిస్టర్ చేసుకున్నాం. అది కూడా 19 ఏళ్ల కిందట. నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన అయ్యవారు, వస్తే డబ్బులు అడిగాడు, ఏదైనా ఇవ్వండి మా పేరుతో, మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉంది అని. ఈ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావా, సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళోళ్ళు ఆస్తి అని చెప్పాను. నేను 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ ఇసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఎవరిది ఆక్యుపై చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎక్కడా రౌడీజం చేయలేదు, ఎవరిని కొట్టించలేదు, ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. మా కుటుంబానికి 150 ఎకరాలు ఉంది మొత్తం, మా పిల్లలకైతేనే నాకైతే. మాకు అవసరమే ఉంది కబ్జా చేయాల్సిన అవసరం? డాక్యుమెంట్స్, ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేస్తే ఎట్లా? గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆకుపోయాయి, కనపర్తిపాడంతా ఆకుపోయాయి, ఇంకా వేరే ప్రాంతాల్లో భుజభుజ నెల్లూరు కాడ, ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు, మన పొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపోయి ఉన్నాయి. నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించి పేదవాళ్ళకి పట్టాలు ఇటు ఏదో చేయండి. అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు. ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఈడ్చాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలియజేసుకుంటాం. ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ పని జరగదు. మేము కోర్టు ద్వారానే కేసు ఇచ్చాం, తీసుకుంటాం కదా. నేను కాదు, ఆయన నాగేందర్ రెడ్డి అని పోయి ఇచ్చాడు, ఆయన మీదగా పెట్టింది. పంపించాము, 2 చూస్తామని అన్నారు. అది ఇది చూసి పరిశీలిస్తామని అన్నారు. పార్లమెంట్ సభ్యులుగా లేనండి ఇప్పుడు. అవునా? ఆ వ్యక్తి నీకేం నేను చెప్పేది మీరు ఏమి ఇట్లా కావాలని మీరు కూడా మాట్లాడతారు. పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా నేను కూడా చెప్తాను, ఏమి ఇబ్బంది లేదు. మాజీ మంత్రి అయితేనే కదా నన్ను
ఏదో ఒకటి డౌన్ చేయాలని కదా, రేపు భయం ఏం చేస్తారో, వీళ్ళు మళ్ళీ వస్తారో, వీళ్ళని డౌన్ చేయాలనే కార్యక్రమం, లేదా ఖర్చు సాధింపు, రెడ్ బుక్. ఎవరు పన్నారో మీకు తెలవాలి, నాకెట్ తెలుస్తుంది. మాకు కనపడింది ఐవారు విఆర్ఓ మన కెమెరాలు బట్టి తిప్పుతూ ఉన్నారు, మొత్తం చేశారు. ఒకవేళ మా మనిషి బోర్డు పెరికేసి నాకు ఫోన్ చేశాడు, బోర్డు తీసేయని చెప్పినాను, బోర్డు తీసేసాడు. వీళ్ళు కెమెరాలో ఎన్ని కెమెరాలు ఉంటే ఆయన దౌర్జన్యం చేసి పెరుక్కుంటుంటే తీలేరా? ముఖ్యంగా మీరు ఈ స్థలాన్ని కొని మోసపోయారని ఫీల్ అవుతున్నారా? నేను చెప్పేది నువ్వు చెప్పినాక నాకు అర్థమైంది. మోసపోయానో దానివల్ల నష్టపోయానో నేను ఎప్పుడు ఫీల్ గాను. ఏమన్నా నిజంగా ఏదైనా మోసం జరుగుంటే మా వైపు నుంచి ఏముండదు, నేను ఇచ్చేసేదానికి కూడా సిద్ధం. వాళ్ళదేని కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చేస్తాను. నేనైతే కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి, 1954 నుంచి ఉన్నాయి. నేను మోసపోయిన 54 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇంకా మోసపోయేది ఏంది? 1900 నేను తప్పు పట్టంలే, దాంట్లో ఉండేవన్నీ తర్వాత మారినాయి. ఈరోజు డైక్లాట్లో ఉండేవన్నీ ఆ పేర్లతో లేవు, రకరకాలుగా మారినాయి. పట్టాలు ఇచ్చారు. నువ్వు ట్రావా, నీకు ఎందుకు నువ్వు ట్రా ఉన్నాయి ఉంటే చూద్దాం. ప్రూవ్ అయితే నాకు అన్నీ తెలియదు. నువ్వు కొనేటప్పుడు ఏం చూస్తావా? ఒక 20 ఏళ్ళకి చూస్తావు అంతే కదా. నేను కొనే 19 ఏళ్ళు అయింది. నేను అంతకుముందు 2003లో వాళ్ళు కొన్నారు నాకు అమ్మిన వాళ్ళు. వాళ్ళకి అమ్మిన వాళ్ళు 54 నుంచి ఉండేవాళ్ళు. ఇంకా నువ్వు ఇంతకన్నా ఏం డాక్యుమెంటేషన్ చూస్తావు? నువ్వైతే ఇంకా పుట్టక ముందు నుంచి కూడా చూసేటట్టు. ఆయన చేసింది తప్పు అంట, ఇప్పటికిప్పుడు చేయకూడదు. ఆయన ఎవరు చేసేదానికి? దానికి విచారణ చేయాలా? అంటే ఇన్ని రోజులు ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? అది పద్ధతి కాదు, ప్రొసీజర్స్ ఉంటాయి గవర్నమెంట్లో. దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎనీథింగ్. ఆయన పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలి, ఇలా కంప్లైంట్ వచ్చింది, మీరు మీ దగ్గర ఉండే కాగితాలు సబ్మిట్ చేయండి అని మాకు నోటీస్ ఇవ్వాలి. మేము సబ్మిట్ చేస్తాం. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి, మీ కాగితాలు సబ్మిట్ చేయండి. అన్నీ చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకుంటాం. లేదా కోర్టులో, ఇది సివిల్ కేసు కాబట్టి కోర్టుకు పోవచ్చు. సభ్యులు అధికారులు ఇంతమంది నిర్ధారించారు, దీని వెనక పొలిటికల్ నష్టం ఉందంటారా? ఉంటే ఎవరు అనేది ఇప్పుడు మీకంతా తెలుసు, నా నోటి గుండా చెప్పించాలనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది నేను కాంట్రవర్సీలకు పోను కూడా. నేను నా జీవిత చరిత్రలో ఎక్కడ కాంట్రవర్సీలకు పోయి కానీ, ఎవరినన్ను కొట్టించి కానీ, ఎవరినన్ను కొట్టబోయి కానీ, ఎవరినన్ను బెదిరించి కానీ ఇట్లాంటి రాజకీయం చేయలేదు. శుద్ధంగా చేసాం, శుద్ధంగా నిష్క్రమిస్తాం, అంతేగాని ఇలాంటిది ఏమీ ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ అందరూ. అవన్నీ తర్వాత, ఇప్పుడు ఈ రోజుకి ఇది తర్వాత చర్యలు అవన్నీ తర్వాత ఉంటాయి. అటు వదిలిపెట్టాం కదా. ఎంఆర్ఓ రాలా, ఎంఆర్ఓ నిన్న మధ్యాహ్నం దాకా మాదని చెప్పాడు. నిన్న సాయంత్రంకి వచ్చేసరికి బెదిరించినట్టున్నారు, మారాడు. నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు 2-3 అడిగారు, పొలం మీదేనని చెప్పాడు. సాయంత్రం వచ్చేసరికి ఏం బెదిరించారో కాగితం రాసి ఒక ప్రకటన ఇచ్చాడు. న్యాయబద్ధంగానే పోరాడతాం. మేము రౌడీజం చేసే పని ఉంది, వాళ్ళని పోయి కొట్టేది అటువంటి కార్యక్రమం. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. ఇంకొక 10-15 రోజుల తర్వాత, ఒక 15 రోజుల తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటి, వాటిని అన్నింటినీ కూడా బయటకు తీసి పంచమని చెప్పేదానికి ఒక పెట్టాము. అన్నీ తీయాలి కదా రికార్డు. ఇదే విఆర్ఓ చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ తీసి అప్పుడు ఆ రోజు అడగండి సార్. స్లో అంటే ఏముంటుంది మాకు? మేము చెప్తే ఇనే ఆఫీసర్ ఎవడన్నా ఉన్నాడా? ఎమ్మెల్యేలు రాజులు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి. ఈవెన్ ఎంపీలకు కూడా ఏమీ ఛాన్స్ ఇవ్వరు.
ఏదో అప్పుడప్పుడు పిలిచి దండ వేసి పంపిస్తుంది. నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి రాజు. ఆ రాజ్యంలోకి ఎవరిని రానియరు, అక్కడ ఉండే అధికారులు వాళ్ళు చెప్పినట్టు చేయాలా. ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు, ఈ జనాలు అంతా ఎట్లుంటారు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పరిగిస్తూ ఉంటారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఈదులు కూడా పట్టం. మనం ఏదన్నా ఇప్పుడు ఎవరన్నా ఎంఆర్ఓ మా మాట వింటాడా, పిఆర్ఓ వింటాడా? ఎవరన్నా పాపం మా మీద ప్రేమ ఉండేవాడు కూడా ఒలికిపోతుంటాడు, అయ్యా నన్ను వదిలేసినాను. రండి టిఫిన్ చేసుకోవచ్చు.